మీ అందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అలవెన్స్‌లు ఏవేవైతే ప్రోత్సాహకాలు ఇస్తున్నామో వాటన్నిటిని రద్దు చేస్తాం. నేను సీఎంగా ఉన్నంత వరకు వీటన్నిటిని రద్దు చేస్తున్నా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో మీ అందరికీ తెలుసు. అల్లు అర్జున్ ఇన్సిడెంట్‌లో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు, అలాగే సినిమా ఇండస్ట్రీ వ్యవహరించిన తీరు అనేది రేవంత్ రెడ్డికి తీవ్ర స్థాయిలో కోపాన్ని తెప్పించింది. అలాగే ఒక మహిళ ప్రాణాలు పోవడానికి కూడా కారణమైంది. ఇలాంటి సందర్భంలో ఆ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అన్నట్టుగా ఆయన మాట్లాడి, ఇక నుంచి నేను సీఎంగా ఉన్నంత కాలం ఈ ప్రోత్సాహకాలు అన్నిటిని రద్దు చేస్తున్నాను అని చెప్పేసి క్లియర్‌గా ప్రకటించడం జరిగింది. అయితే ఇలా ప్రకటించడంతో ఇప్పటికే భారీ బడ్జెట్‌తో నిర్మితమైన సినిమాలు ఉంటాయి కదా! ఏవేవైతే 'గేమ్ చేంజర్' గాని, 'డాకు మహారాజ్' ఇప్పటికే కమిట్మెంట్‌లో ఉన్న సినిమాలన్నీ ఉంటాయి కదా! వాటికి చాలా పెద్ద స్థాయిలో దెబ్బ తగులుతదనమాట. ఎందుకంటే ప్రభుత్వం రేట్లు పెంచుతదని చెప్పేసి వాళ్ళు చాలా చాలా రేట్లు పెట్టి భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీశారు. ఒక్కసారిగా ఈ నిర్ణయం అనేది వాళ్ళకి పెద్ద స్థాయి ఎదురుదెబ్బనమాట. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే నిర్మాతలకి భారీ నష్టాలు, కొంతమంది ఇంకా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొంటారు. అయితే ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నిర్మాతలు రాజీ కోసం రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రయత్నిస్తున్నారు. అలాగే చిరంజీవి, అలాగే దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళందరూ ప్రముఖ ఇండస్ట్రీలో ఎవరెవరైతే ప్రముఖులున్నారో వాళ్ళందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారనమాట. ఇలా ప్రయత్నించి ఏదో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కదా! సినిమాకి సంబంధించిన ఇష్యూ మీద నిర్ణయం తీసుకున్నారు కదా! ఆ నిర్ణయాన్ని ఎలా అయినా రద్దు చేయాలి. ఎలా అయినా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసేందుకు ప్రయత్నిస్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ యొక్క రిక్వెస్ట్‌కి లొంగి రేవంత్ రెడ్డి గనక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్లో ఒక రకంగా చులకన భావం ఏర్పడుతది ఆయన మీద. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆ మాట మీద వెనక్కి తగ్గితే ప్రజలు హర్షించరనమాట. ఏదన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలు దానికి అంగీకారంగా ఉన్నప్పుడు ఎట్ ఎ సేమ్ టైమ్ కొన్ని రోజుల తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తదనమాట. అయితే ఒకవేళ రేట్లు పెంచకపోతే సినిమా ఇండస్ట్రీకి నష్టం. రేట్లు పెంచితే మళ్ళీ రేవంత్ రెడ్డి మాట తప్పిండని చెప్పేసి ఆయన క్రెడిబిలిటీకి నష్టం కాబట్టి, ఇలాంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూలో రేవంత్ రెడ్డి అలాగే సినిమా ఇండస్ట్రీ ప్రజల ముందు మాత్రం చాలా బాగా ఇరుక్కొని పోయినారు. అటు వాళ్ళకి నష్టం జరుగుతది. ఇటు రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీకి నష్టం జరుగుతది. చూడాలి మరి ఈ యొక్క ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తారనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.